ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ గారు తండ్రి పేరుని ఎక్కడా కూడా ఇంచ కూడా పాడు చేయకుండా పదిలంగా అలానే వాళ్ళ నాన్నగారి గౌరవాన్ని ఏమాత్రం భంగం కలిగించకుండా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఈరోజు ఐశ్వర్య రాజేష్ గారు అంటే ఇలా ఉన్నారు. తమిళ్లో కావచ్చు, తెలుగులో కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళంలో కావచ్చు. ఎలా అనిపిస్తుంది ఐశ్వర్య రాజేష్ గారి ఆమె ఆ గ్రోత్ చూసినప్పుడు యాజ్ ఏ మదర్ గా ఏమనిపిస్తుంది మీకు? నేను అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు పాపం. సేమ్ అమర్నాథ్ గారు చనిపోయిన తర్వాత వీళ్ళు ఇండస్ట్రీకి వచ్చి ఎలా కష్టాలు పడ్డారు, రాజేష్ గారు పోయిన తర్వాత ఆ ఫ్యామిలీలో ఇన్ని సంవత్సరాల పాటు ఎవరూ లేరు. ఫ్యామిలీలో ఎవరు లేకపోతే మనల్ని కనీసం గౌరవం కూడా ఇవ్వరు ఇండస్ట్రీ. మీకు తెలిసిందే, మీరు కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి. బట్ ఆ అమ్మాయి ఈరోజు తనంతటా తను ఎదిగారు. తన ఎదుగుదల చూసినప్పుడు కానీ, తన కష్టాలు చూసినప్పుడు కానీ ఏమనిపిస్తుంది యాజ్ ఏ మదర్గా మీకు? యాక్చువల్గా తన వచ్చి యాక్టింగ్ అంటేనే ఇష్టం లేదు చిన్నప్పటి నుంచి. తన వచ్చి బాగా చదువుకోవాలి, మంచిగా ఉద్యోగం చేయాలి. అలాగే తను అనుకుంది. రాజేష్ కూడా అదే ఇష్టం. ఎవరిది పిల్లలందరినీ యాక్టింగ్ చేయాలనేసి ఆయన కోరుకోలేదు. వద్దన్నాడు. పిల్లలు పెద్దోళ్ళు అయినా కూడా సినిమా ఫీల్డ్ వద్దు, చదువుకోవాలి వాళ్ళు అలా అనుకునే దేనిలోనూ పంపించలేదు అనమాట. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కదా, ఆయన చనిపోయే ముందు. ఆయన చనిపోయేటప్పుడు ఐశ్వర్యకి ఒక 8 ఏళ్ళు ఉంటాయి. ఈ అమ్మాయి అసలు సినిమాలోకి వస్తుందని నేను అసలు కళ్ళు కూడా అనుకోలేదు. ఎందుకంటే ఎంతో కష్టపడి చదివిద్దాం పిల్లల్ని అనేసి ఏదో 3rd ఇయర్ వరకు చదువుకుంది, కాలేజీలో పాస్ అయింది, మంచి మార్కులు తెచ్చుకుని. సరే ఇంకా మళ్ళీ చదువుకుంటా అనే టైంకి ఇంకా మానాడ మైలాడ అని చెప్పేసి కళా మాస్టర్ దాంట్లో టైటిల్ విన్నర్. అవును. తనకి ఆ ఇంట్రెస్ట్ అసలు లేదు. అది ఎలా మరి సినిమాలో యాక్ట్ చేయాలని వచ్చిందో తెలియదు. తనకే వచ్చింది అనమాట. నేను వచ్చి ఎక్కడ ట్రై చేయలేదు, నువ్వు యాక్ట్ చెయ్యి అని బలవంతంగా చేయలేదు. తనంతటి తనే టైటిల్ విన్నర్ అవ్వడం, తర్వాత సినిమాలు ఒక్కొక్కళ్ళు అడగడం, తర్వాత ఒకసారి ఒక సినిమా చేసాం, అది పెద్దగా ఆడలేదు, అందరు కొత్త వాళ్ళు. ఆ తర్వాత చిన్నగా చిన్న క్యారెక్టర్స్ అంటే ఇంపార్టెన్స్ రోల్సే కానీ హీరోయిన్ కాకుండా అలా యాక్ట్ చేసింది 2-3 సినిమాలు. ఆ తర్వాత మళ్ళీ విజయ్ సేతుపతి సినిమా ఒకటి మనకి ఆ అమ్మాయికి అదేంటి పన్నీర్ పద్మిని, ఆ సినిమాలో రమ్మి పన్నీర్ పద్మిని రమ్మీలో చాలా ఒక అమ్మాయి యాక్ట్ చేసి ఆ అమ్మాయి యాక్టింగ్ సరిగ్గా లేదనేసి తీసేశారు. ఆ టైంలో వచ్చి ఈ అమ్మాయిని పిలిచారనమాట. పిలిస్తే ప్రొడ్యూసర్ చూసి వద్దు, ఈ అమ్మాయి అంతగా బాగాలేదు అని చెప్పేసి ఇచ్చేస్తే, అందులో విజయ్ సేతుపతి ఎందుకు బాగాలేదు, అమ్మాయి కళ్ళు బాగున్నాయి, మంచి ఫేస్లో మంచి కళ్ళు ఉంది, ఆ క్యారెక్టర్ సూట్ అవుతుంది అని చెప్పేసి ఆయన రికమెండ్ చేశాడు విజయ్ సేతుపతి. సరే అని ఇంకా ఆ సినిమాలో తన యాక్ట్ చేయడం నిజంగానే మంచి సక్సెస్ అయింది అన్నమాట సినిమా. ఆ సినిమా చూసిన తర్వాత పాతింగ్లా ఎలాగ మీరందరూ వద్దన్నారు, అమ్మాయి ఎంత బాగా చేసింది. తర్వాత 2వ సినిమా కూడా ఆయనతో మళ్ళీ పన్నీర్ పద్మిని చేసింది. అది కూడా బాగా వచ్చిందన్నమాట. మీరు ఈ మాట చెప్తుంటే గుర్తొస్తుంది, మనం పాతకాలంలో హీరోయిన్లు పెద్దగా అందంగా ఉండరు, కాకపోతే వాళ్ళ హావభావాలు కావచ్చు, వాళ్ళ కళ్ళు కావచ్చు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఇంకా వేరే ఆర్టిస్ట్ అంత అందంగా ఎక్కడ కూడా చూపించలేరు. దానివల్లే వాళ్ళు సూపర్ హిట్ అయ్యారు. వాళ్ళ కలర్ పనికి రాలేదు అక్కడ, వాళ్ళ ఫిగర్ ఇదంతా ఏం పనికి రాలేదు. వాళ్ళ ఫేస్ ఒక్కటే చూసేవాళ్ళం మనం. సావిత్రమ్మ ఉంది, సావిత్రమ్మ ఫేస్ మాత్రమే చూడగలం, ముద్ద బందారం అంతే, అందమైన ఫేస్, కళ్ళు. అసలు ఆవిడ చూస్తుంటే మనకు అసలు జీవితమే అసలు ఆవిడ దగ్గరే ఉండాలనిపిస్తుంది అంతే. అంత మంచి ఆర్టిస్ట్. అలాంటి ఆర్టిస్టులు ఇప్పుడు ఎవరున్నారు చెప్పలేరు, ఎవ్వరు లేరు. అలాగా ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఏంటంటే పెద్దగా రాణించడం అనేది ఏంటంటే తన ఒక అదే న్యాచురల్గా చేస్తుంది అనమాట. అంటే మామూలుగా మన ఇంట్లో ఎలా మాట్లాడతాం, అవును, ఎలా చేస్తాం, ఏదన్నా సరే న్యాచురల్గా చేస్తుంది. దానిలో తన కొట్టుకుపోయింది అనమాట. ఏ క్యారెక్టర్నే చేస్తుంది. ఇప్పుడు ఏముందమ్మా, ఇప్పుడు అందంగా కనిపించాలంటే ఇంత ఎత్తున పౌడర్ వేయచ్చు, మేకప్ వేయచ్చు, అది కూడా ఏదో దానికి చాలా మంది ఉన్నారు. కానీ ఇలా కనపడే యాక్టర్స్ మనకి ఎవరు లేరు కదా ఇంత న్యాచురల్ గా. మేకప్ కూడా ఎక్కువ వేయదు. నిజంగా ఐశ్వర్య రాజేష్ గారు ఆడియన్స్ కి ఎక్కడ బాగా కనెక్ట్ అయిపోయారంటే ఆమె అపీరెన్స్ వల్ల. ఎక్కువగా బాగా తెలిసింది అక్కడ హైదరాబాద్లో ఎలాగంటే మన అదేంటి
కౌశల్య కృష్ణమూర్తి. దానివల్ల తన కొంచెం ఫేమస్ అయింది ఆ సినిమాతో. అవును అవును. ఆ సినిమా కన వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా సినిమాలు రిలీజ్ అయిన మధ్యలో తన సినిమా ఓరియంటల్గా తన వచ్చి సపరేట్ క్యారెక్టర్ అమ్మాయిది. ఆ సినిమా రిలీజ్ అయింది. మిగతా సినిమాల కంటే ఈ సినిమా బాగా ఆడింది. అవును. మన ఈయన హీరోగా చేస్తాడే రోమియో, మన శివకార్తికేయన్ గారు. అది చూసారా ఎంత మంచి శివకార్తికేయన్ గారు ఆ రోలు ఆయన ఇవ్వడం, అసలు ఆయన ఎదురు చూడలేదు అసలు ఆ అమ్మాయి అలా చేస్తుందని. చాలా మందిని ట్రై చేశారు ఆ సినిమాలో. రోజు సెలక్షనే. ఒక 30-40 మందిని చూసుంటారు. క్రికెట్ ప్లేయర్ని చూశారు, తర్వాత ఎవరో ఆర్టిస్ట్ని చూశారు, చాలా మందిని చూశారు. చూసి లాస్ట్కి సరే ఐశ్వర్యని అడిగి చూద్దాం ఎట్లా ఉంటుంది అనేసి అడిగితే, నాకు సస్యంరావు క్రికెట్ రాదు, నేను చేయలేను, అయినా ట్రై చేస్తాను, మీకు కనుక నమ్మకం ఉంటే నేను ఒక 1 వీక్ నేను నేర్చుకుంటాను, నేర్చుకుని మీకు ఓకే అంటే నేను క్యారెక్టర్ చేస్తాను. ఓకే, అలాగే చేసింది అనమాట ఆ క్యారెక్టర్. వాళ్ళందరికీ ఇదేంటి ఒక వారంలో నువ్వు ఇంత బాగా బాల్ ఇచ్చేస్తున్నావు, స్పిన్నింగ్ అంత బాగా పట్టుకుంటున్నావు, బాగా బ్యాట్ చేస్తున్నావు, నువ్వే హీరోయిన్ అనేసారు. ఓకే, కసి ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఫ్యామిలీలోనే కసి. ఫ్యామిలీ, మా అమ్మ నన్ను చూసి ఫైనాన్షియల్ గా చాలా వీక్ అయిపోయారు ఆయన చనిపోయిన తర్వాత. మీరే మొత్తం కష్టపడి ఫ్యామిలీని ఇంత దూరం తీసుకొచ్చి నిలబెట్టారంటే మీరే పెద్ద రీజన్ అని చెప్పేసి ఆమె సక్సెస్ స్టోరీలో కూడా ఒకసారి చెప్పారు. ఇంకొకటి, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, యాక్టింగ్ మీద అసలు ఆమెకి ఉద్దేశమే లేదు. అయినప్పటికీ ఒక న్యాచురల్గా యాక్టింగ్ చేసే వన్ అండ్ ఓన్లీ యాక్ట్రెస్ అంటే ఈరోజు ఐశ్వర్య రాజేష్ పేరే చెప్తారు. ఆమె అందం అక్కడ కాదు, ఆమె ఫేసే చూస్తున్నాం మనం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కసి ఆమెకు అసలుకి? తన జీవితంలో వచ్చి ముందుకు రావాలి పట్టుబట్టింది అనమాట. నేను కూడా ఎందుకు రాకూడదు, ఎందుకంటే చాలా మంది నువ్వు పనికిరావు, హీరోయిన్కి అంత ఛాన్స్ లేదు ఈ అమ్మాయికి, ఏదో చిన్న క్యారెక్టర్లు ఫ్రంట్ క్యారెక్టర్లు వేయచ్చు అలా అన్నారు. అంటే ఈ అమ్మాయికి ఏమైందంటే దాని మీద ఎందుకు నేను రాకూడదు అని ఒక పట్టుదల, దాని మీద వచ్చి తనకు నమ్మకం అనమాట, నేను వస్తాను తప్పకుండా అని చెప్పేసి. ఏం చేసిందంటే అప్పుడు కొత్తలో ఒక మాస్టర్ ఉన్నాడు, ఒక ఆయన ఏం చేశాడంటే మంచి క్యారెక్టర్ ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి గుంపులో ఇందులాగా నడిపించుకుని తీసుకొస్తున్నాడు. నేనన్నాను ఇలాంటి వేషాలన్నీ వేయకూడదు తమ్ములు, వద్దు వెళ్ళొద్దు, అసలు ఏం అవసరం లేదు, మనకేం తిండికి లోటు లేదు, ఏదో నేను కష్టపడుతున్నాను, మన ఇంట్లో ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చాను, ఇంకా నువ్వు నా కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేశాను. అలాగా తనకేంటంటే ఇంకా అలాంటివి చేయకూడదు. ఏంటి చిన్న పనులు అంటే అమ్మకు ఒక 500 రూపాయలన్నా మనం కష్టపడి ఇద్దాము. అండ్ నాకు బ్యాక్గ్రౌండ్ ఎవ్వరు ఒక్క రూపాయి సింగిల్ పైసా కూడా నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. మేము చాలా పస్తులు పడుకున్నామంటే కూడా ఎవరు మాకు ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను కష్టపడి తీసుకొచ్చి నేను మా పిల్లలకి నేను చదువులు చెప్పించి చిన్న స్కూల్లో నుంచి పెద్ద స్కూల్లో నుంచి ఇంకో పెద్ద స్కూల్ అలా వేశాను. తర్వాత మోహన్ బాబు స్కూల్లో హాస్టల్లో చెప్పించాను 3 పిల్లల్ని. నా దగ్గర ఉంటే నేను చూసుకోలేను, రియల్ ఎస్టేట్ అన్ని తిరగాలి అని చెప్పేసి నేను హైదరాబాద్లోనే చాలా ఒక 1 year నేను రియల్ ఎస్టేట్ కోసం అక్కడే ఉండిపోయాను. హైదరాబాద్లో ఉంటే అక్కడ శంషాబాద్లో ఒక ల్యాండ్లో వేస్తే అక్కడ నాకు ఒక టీం రెడీ చేసుకుని వాళ్ళందరినీ నా కింద నాకు 400 వచ్చింది అనుకోండి, పక్కన వాళ్ళకి 200, ఇంకొక అమ్మాయికి 100 రూపాయలు, అట్లా ఒక టీం ఏర్పరచుకున్నాం అనమాట. మేమే చేసుకుని డైలీ వెళ్ళడం రావడం. శంషాబాద్కి వెళ్ళి అది బ్యూటీ కింగ్డమ్ అని చెప్పేసి బ్యూటీ ఆర్చర్డ్స్ అక్కడ రిసార్ట్స్ నర్సారెడ్డి గారు అని చెప్పి ఆయన ఎండి, ఆయన దగ్గర నేను చాలా సంవత్సరాలు పనిచేశాను. ఇక్కడ నుంచి ఆయన హైదరాబాద్ వెళ్ళారు అనమాట. మగవాళ్ళే రియల్ ఎస్టేట్ చేయడం కోసం అల్లాడిపోతుంటారు. అదే నేను ఒక టీం తయారు చేస్తాను అనమాట. నేను ఇనిషియల్ డేస్ లో ఎన్ని కష్టాలు ఉంటాయి కదా మరి. ఒక ఫ్లాట్ అమ్మాలంటే ఎంత కష్టం. నేను చాలా అమ్మించాను, 100 ఫ్లాట్లు అమ్మించాను అక్కడ. ఆ వచ్చే కమిషన్తో కొంచెం ఒక సైట్ తీసుకున్నా కూడా కోటేశ్వరాలని నా పిల్లలు అదే తిడతారు, ఏమ్మా ఇంతమందికి ఇప్పించావు, ఒక్క ఫ్లాట్ నువ్వు పెట్టుకోలేదా అని. ఎక్కడా అవన్నీ పెట్టుకుంటే నాకెక్కడ కుదురుతుంది, మీ అందరికి చదువు చెప్పించాలి, మనం అందరినీ బాగుపరచాలంటే అక్కడ ఫ్లాట్ కొనుక్కొని అది చూసుకుంటూ కూర్చుంటాం మనం, అక్కర్లేదు. వచ్చేది ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇచ్చిందా 2 లక్షలు ఇచ్చిందా, వాళ్ళ చదువుకు 4 చదివించాలి నేను. 4కి మరి చూడాలంటే మాటలా కష్టం కదా, మగ దిక్కు లేరు. ఆయన చనిపోయిన తర్వాత నేను అనాదిలాగా అయిపోయాను. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు జీవితంలో, ఏం చేస్తాను, ఎలా దేవుడు నన్ను ఎలా చేస్తాడు, గట్టెక్కిస్తాడు అంటే అలాగా అనుకుంటూ ఉన్నప్పుడు గబుక్కొని ఈ అమ్మాయి నాకు చేయి అందించింది, నేనున్నాను. నిజంగా సింగిల్ పేరెంట్ కష్టాలు అసలుకి
చెప్పలేం. కానీ అందులోనే చాలా నా మీదేదో ఇవి అవి ఎన్నో మాటలు విన్నాను. చాలా ఏమిన్నారు మీరు? వద్దులేండి, అవన్నీ వద్దు, నేను చెప్పను. నాకు అలాంటి మనస్తత్వాలు లేవు. ఏదైనా సరే మనం ఇప్పుడు ఒకటి ఏదన్నా ఉంటే మనలో మనమే చూసుకోవాలి, బయట చెప్పుకోకూడదు. ఇప్పుడు నేను మీకు ఏదైనా చెప్పాను అనుకోండి, మీ మనసులో ఉండాలి, నా మనసులో ఉండాలి. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఓహో ఆహా వెనక నాగమణి చాలా మంచిది మన ముందు మాట్లాడతారు, చాలా మంచి అమ్మాయి, అయ్యో అసలు ఇంటికి వెళ్తే అసలు అమ్మాయి ఎంత మర్యాద చేస్తుంది, అసలు అలాంటి అమ్మాయిని చూడలేం అని అంటారు, వెనకాలకి వెళ్ళి ఏదో మాట్లాడతారు. అలా చాలా జరుగుతుంటాయి కదా జీవితంలో, ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువ అన్ని ప్రపంచం కదా కొంచెం, అన్ని విని 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 ఏదో ఈ చెవులు వింటే ఈ చెవులు పడాడు నచ్చిపా. మన జీవితం మనసు కూడా రాయి అయిపోయింది కదా. ఎవరు ఏం మాట్లాడినా నేను పట్టించుకోనండి, నాకు అనవసరం. ఇప్పుడు నాకు కావాల్సిన నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ వరకు నేను చూసుకుంటాను, అంతవరకే. నాకు ఇంకా వేరే ప్రపంచం అవసరం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.